శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణపతిని ధ్యానించకుండా ఏ పూజ అయినా పని అయినా మొదలుపెట్టం. నకారాత్మక శక్తులు ఎంతటి వారికైనా విఘ్నాలు కలిగించగలవు. త్రిమూర్తులకి కూడా అనేక సమయాల్లో తిప్పలు తప్పలేదు. ఆయన్ని తలుచుకున్నాకే త్రిపురాసుర సంహారమైన నరకాసుర వధ అయిన. అయితే చాలామంది అనుకున్నట్టు ఆయన కేవలం విఘ్నాలు మాత్రమే తొలగించడు, మనకి వచ్చే సకల సంకటాలు తొలగించగలడు. ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలను కూడా సునాయాసంగా అనుగ్రహించగలడు. అంతేకాదు, అమూల్యమైన జ్ఞాన సంపదను, జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయడంలో ఆయనకి ఆయనే సాటి. గజముఖాన్ని చూడంగానే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరి మనసు ఉల్లాసంగా మారుతుంది. గజవదనంతో అనుసంధానం చేసి తిరిగి బ్రతికించిన తర్వాత వినాయకునికి ముక్కోటి దేవతల వరాలు లభించాయి. అందులో ముఖ్యంగా బ్రహ్మ ఏదైనా సృష్టించే శక్తిని, సరస్వతి విద్యని జ్ఞానాన్ని, శివుడు దుష్ట శక్తులను అంతం చేసే శక్తిని, పార్వతీదేవి పరాక్రమ శక్తిని ఆయుధాలను, నారాయణుడు మాయని భేదించే శక్తిని, లక్ష్మీదేవి సంపదలను వరంగా ఇచ్చారు. ఎవరైతే గణపతిని ఉపాసిస్తారో వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం అడగకుండానే లభిస్తుంది. అందరూ దేవతల శక్తి అనుగ్రహం ఈయన ఒక్కడే ఇవ్వగలడు. ఎవరైతే ఉదయాన్నే గణపతిని స్మరించుకుంటారో వారికి ఆ రోజంతా శుభమే జరుగుతుంది. మనకి కొన్ని మొండి సమస్యలు పరిష్కారం కాక ఎప్పటి నుంచో వేధిస్తూ ఉంటాయి. చేతి దాకా వచ్చిన పనులు కొన్ని చేజారుతూ ఉంటాయి. ఎంత శ్రమ పడినా, మన కష్టం 100% పెట్టినా కొన్ని పనులు పూర్తి కాక ఏవో అడ్డంకులతోటి ఆగిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పటి నుండో వేధిస్తున్న ఆగిపోయిన పనులు విజయవంతం కావడానికి, ఇంకా నెరవేరవు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి గణపతికి సంబంధించిన అతి రహస్యమైన, ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక సిద్ధమంత్ర సాధన ఉంది. అది శ్వేతార్క గణపతి సాధన. ఈ సాధన చేస్తే మీరు అనుకున్న పనులు జరిగి తీరుతాయి, మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. ఇది 21 రోజుల సాధన. ఈ సాధనకు మీకు కావలసినవి శ్వేతార్క గణపతి, అంటే తెల్ల జిల్లేడు చెట్టు వీరితో చేసిన గణపతి. ఇప్పుడు చాలా పూజా సామాన్ షాపులో అన్నిట్లో దొరుకుతున్నాయి. వేప చెక్కతో చేసినవి కాకుండా తెల్ల జిల్లేడు వేరుతో చేసినవి చూసి తీసుకోగలరు. తర్వాత ఎర్రని వస్త్రాలు, ఎర్రని ఆసనం, ఒక చెక్క పీట, కొంచెం బియ్యం విరగకుండా ఉన్నవి, దేశవాళీ ఆవు నెయ్యితోటి దీపం, లడ్డు, బెల్లం ముక్క, గరిక. ఇవి ఈ సాధనకు కావలసిన వస్తువులు. ఈ సాధన బుధవారం రోజు సూర్యోదయం సమయానికి చక్కగా తలస్నానం చేసి మొదలు పెట్టాలి. ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని ఆసనంపై ఉత్తరముఖంగా, అంటే మన చూపు ఉత్తరం వైపు ఉండేలా కూర్చుని మన ముందు ఒక చెక్కపీటను ఉంచి దానిపై ఎర్రని వస్త్రం పరిచి విరగని బియ్యాన్ని 2 పిడికిళ్లతో తీసుకొని పీట మధ్యలో వేయాలి. ఇప్పుడు మంచి నీటితో కడిగి శుభ్రపరిచిన శ్వేతార్క గణపతిని తీసుకుని గంధం, కుంకుమ అలంకరించి ఆ బియ్యం మధ్యలో ఉంచండి. దేశవాళీ ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీకు గురుమంత్రం ఉంటే 108 సార్లు జపించుకోండి, లేకుంటే శివాయ గురువే నమః అని 108 సార్లు జపించుకోండి. మొదటి రోజు మటుకు తప్పనిసరిగా ఇంటిలో చేసిన లడ్డు నివేదన చేయండి. కుదిరిన వారు ప్రతిరోజు చేయవచ్చు. లేని పక్షంలో ఈ 21 రోజుల్లో వచ్చే ప్రతి బుధవారం నాడు లడ్డు నివేదన చేసి మిగిలిన రోజుల్లో ముదురు రంగులో ఉన్న మంచి బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. తర్వాత చేతిలో నీరు తీసుకొని మీ గోత్రం, మీ పేరు చెప్పుకొని మీ సమస్య లేదా మీ కోరికని చెప్పుకొని ఈ సమస్య తీరే నిమిత్తం లేదా ఈ కోరిక నెరవేరే నిమిత్తం ఈ శ్వేతార్క గణపతి సాధనని 21 రోజుల పాటు చేయుచున్నాను గణేష అని చెప్పుకొని ఆ నీటిని నేలపై విడవండి. తర్వాత గణేశుని రూపాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాన్ని 40 నిమిషాల పాటు జపించండి.
ఏ జపమాలలు అవసరం లేదు. ఆ మంత్రం ఓం హ్రీం క్లీం వినాయకాయ మనోవాంఛితం సిద్ధయే ఓం క్లీం హ్రీం ఫట్. మరోసారి చెప్తున్నాను. ఓం హ్రీం క్లీం వినాయకాయ మనోవాంఛితం సిద్ధయే ఓం క్లీం హ్రీం ఫట్. ఓం హ్రీం క్లీం వినాయకాయ మనోవాంఛితం సిద్ధయే ఓం క్లీం హ్రీం ఫట్. ఇలా 21 రోజుల పాటు చేసిన తర్వాత ఆ గణపతిని మీ పూజా మందిరంలో ఉంచండి. మీ సమస్యలు తప్పక తీరుతుంది. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. శంభవే గురువే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.